మీ అనుమానాలన్నీ పోలీసుల మీదనా లేదంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద కూడా ఉందా మీ అనుమానం? గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పోలీస్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఏం చెప్తుందో పోలీస్ అవి చెప్తుంది. ఎప్పుడైనా వ్యవస్థను మేము తప్పుకోవటం. పోలీస్ అనేది ఒక పర్ఫెక్ట్, అది పోలీస్కి మించిన పవర్ ఈ దేశంలో ప్రపంచంలో ఏ దానికి లేదు. కానీ పొలిటికల్ పవర్ ఈజ్ అల్టిమేట్ పవర్ అయితే ఉన్నది ఇక్కడ. వ్యవస్థ పరంగా ఎవరినైనా లోపలేయగల సామర్థ్యం, శక్తి, రైట్ ఉన్నటువంటిది పోలీస్ వ్యవస్థ. కానీ పొలిటికల్ చేత పొలిటికల్ నాయకుడు, పెద్ద నాయకుడు, ఏ బాబు ఎవరు చెప్తారు, పెద్ద ఎవరుంటే అని చెప్పేసి ఇది చేయాలి, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే వస్తుంది రిజల్ట్. అదే తప్పు రాదు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే రిజల్ట్ అక్కడ వస్తుంది. ఖచ్చితంగా పొలిటికల్ పార్టీల అండర్లో పోలీసులు పనిచేస్తుంది. కొన్ని సందర్భాలు రాజకీయ నాయకుడు వ్యక్తి మంచోడైనప్పుడు కొన్ని సందర్భాలు మనకేందులే అని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు పోలీసులకు ఫ్రీ రైట్ ఇచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఈ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అండర్లోనే పోలీసులు పనిచేయాల్సి వస్తుంది. ఇలా డౌట్ ఎందుకు? కానీ చిన్న పిల్లగానికి చెప్పినా, సాధారణ వ్యక్తికి చెప్పినా, ఫస్ట్ వాళ్ళు చెప్పారు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ లేకపోతే ప్రాథమిక విచారణలో చెప్పేసారు వాళ్ళు ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి షర్ట్ మీద, అంటే లేవని చెప్పేసి డైరెక్ట్ అక్కడ విచారణ అనేది, లేదంటే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అన్ని అనుమానాలకు తావిస్తుంది. ప్రతి ఒక్కటి అనుమానమే.